స్వామి వివేకానంద యువతకు ఆదర్శం బీసీ ఇంద్రారెడ్డి. స్వామి వివేకానంద 132వ చికాగో సర్వమత సభ సంస్మరణ కార్యక్రమం బనగానపల్లి వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి నా బనగానపల్లి నా ఆరోగ్యం వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ యువత గట్టి సంకల్పం క్రమశిక్షణతో ముందుకు సాగి జీవితంలో గొప్ప విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి హృదయానంద మహారాజ్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య, విద్యావేత్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సతీమణి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆనరబుల్ ఆర్ఎండ్బి మినిస్టర్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదే ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడున్న ఫ్యాకల్టీస్కి, స్టూడెంట్స్కి, మన రామకృష్ణ మిషన్ స్వామి గారికి, సినయ్య గారికి, డాక్టర్ గారికి, అందరికీ, ఎదురుపడి గారికి, అందరికీ వేదికను అందించిన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వివేకానంద గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను నేను, ఎందుకంటే ఇంకా స్వామి వారు ఇంకా చాలా బాగా చెప్తారు. నాకు కొంత తెలుసు, ఆ కొంచెం చెప్తాను నేను ఆయన గురించి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయము ఏదో ఒకటి నేను తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్నది వదిలిపెట్టకూడదు, దాన్ని పాటించాలి అని, ఇంకా ముందు ఏ విషయం తెలుసుకున్నా అది 10 మందిలకు తీసుకుపోవాలి, ఒక మంచి పని ఏదైనా అందరికీ తెలియజేయాలని చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి మైండ్లో ఉండేదంట. ఒక్కసారి ఆయన ఏది తెలుసుకున్నా కూడా అది మొత్తం గుర్తుండిపోయేదంట. లైబ్రరీకి వెళ్తే కూడా ఆయన ఒక్కసారి ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి, మామూలుగా లైబ్రరీ నుంచి మనం 2-3 బుక్కులు తెచ్చుకుంటే మనకి మినిమం 1 వీక్ పడుతుంది మనం చదువుకోవాలంటే. ఆయన ప్రతిరోజు కూడా తెచ్చుకున్న బుక్కులు మళ్ళీ మసలో తెచ్చేవాడంట. ఆయన లైబ్రరీయను మీరు అసలు చదువుతున్నారా లేదా, చదవనప్పుడు ఎందుకు తీసుకుపోగలరా అని బాగా తిట్టేవాళ్ళంట. నేను చదవలేదని మీకు ఎవరు చెప్పినారు, సరే దాంట్లో ఏమని అడగండి, నేను మీకు ఆప్షన్ మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆయన సరే చెక్ చేద్దామని చెప్పేసి లైబ్రరీయన్ అడిగేవాడంట. అడిగితే ఏది అడిగినా చెప్పేవాడంట. ఒక్క రోజులో చదివినాడు. అంత జ్ఞాపక శక్తి అనమాట ఆయనకి. అంటే జ్ఞాపక శక్తి అంటే ఎలా వస్తుందంటే, ఎవరికైనా కూడా మనసు పెట్టి చదవడం కానీ, అది ఏ పని అయినా సరే మనసు పెట్టి చేస్తే అది ఖచ్చితంగా మన మైండ్లో ఉండిపోతుంది. మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా ఏదో చదివినామంటే చదివినాం, వాళ్ళు చెప్పినారు మేము చదివినాం, లేకుంటే వాళ్ళు చెప్పినారు మేము చేసినాం, ఇలా ఉన్నామంటే అది వెంటనే మలుపు వస్తుంది. ఎవరికైనా సరే ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మనసు పెట్టండి, అది లైఫ్ టైం మన మైండ్లో అది అట్లా ఉండిపోతుంది అన్నమాట. పెద్ద సభ ఏర్పడింది షికాగో పార్లమెంటరీ ప్రెసిడెన్సీ సెంటర్, షికాగో. పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద 40 మంది కూర్చున్నారు మాట్లాడాలి. ఎంతమంది? 40 మంది. ఏం మాట్లాడాలి? తమ ధర్మముల గురించి మాట్లాడాలి. ఎక్కడి నుంచి వచ్చారు? వేరే వేరే రాజ్యం, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. ఎదుక ఎంతమంది కూర్చున్నారు ఆడియన్స్ లో? 7,000 people.
ఎంతమంది 7,000 పీపుల్ కూర్చున్నారు. ఎవరు? ఇలాంటి సాధారణ మనుషులు కాదు. సమాజంలో మంచి మంచి స్థానంలో పెద్ద పెద్ద అధికారులు, బిజినెస్ మెన్లు, ఇలాంటి పెద్ద అగ్రగణ్య వ్యక్తులు ఎదుట ఎంతమంది కూర్చున్నారు? 7,000. ఇప్పుడు మాట్లాడుతుండే వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఒకరైన తర్వాత వాళ్ళు మాట్లాడారు. టైం తక్కువ ఇచ్చారు, మాట్లాడుతూ వెళ్ళారు. చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడ వివేకానంద కూర్చున్నారు. ఇది 10 మంది అలాంటి ఉండేది ఫుల్ ఉంది. దీన్ని చూసారా? దీన్ని వివేకానందని షికాగో పోస్ట్ చేయాలి. భావభంగి షికాగోలో ఈ డ్రెస్ వేసుకొని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇలాగే ఈ డ్రెస్ వివేకానంద సన్యాసి వేషము కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు పిలిచారు, రండి మీ స్పీచ్ ఇవ్వండి. 7,000 మందికి ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ప్రిపేర్డ్ స్పీచ్ లేదు. ఎలా మాట్లాడతారు? వాడికి మంచి నర్వస్ అయింది. 2-3 సార్లు పిలిచిన తర్వాత నిలబడ్డారు. నిలబడి తప్ప ఈయన మాత్రం వివేకానంద గారు మొత్తం ప్రపంచంలో ఉండే మతాలన్నీ కూడా ఒకటే అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అలాగే స్వామి వివేకానంద గారు ఎన్నో సూక్తులు చెప్పారు పిల్లలకు. మందలో ఉండకు, 100 మందిలో ఉండేందుకు ప్రయత్నించు. అలాగే ప్రయత్నం చేసి ఓడిపోగానే ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. అలాగే కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే పడినా కూడా మళ్ళా లేస్తుంది. అలాగే మీరు కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఓడిపోయినారనే మాత్రం బాధపడదు. తర్వాత మీరే లేచి దాని యొక్క సాధించాలని ఆయన చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. కాబట్టి మీరందరూ కూడా స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి గురించి స్వామీజీ గారు కూడా తెలియపరుస్తారు. అలాగే ఇంద్రమ్మ గారు కూడా మాట్లాడతారు. అలాగే ఇంద్రమ్మ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పనియాంపల కోసం ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు. మేము గత 6 నెలల కిందట కూడా కన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి చేయడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా మీరు కూడా బాగానే సహకరించారు. ఇంకా సహకరిస్తున్నారా లేదా? ప్లాస్టిక్ వాడతారా లేదా? వాడతారా? గట్టిగా చెప్పండి. వాడండి. మీరు అక్కకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మేము ప్లాస్టిక్ వాడము, మీ కష్టంలో మేము పాలు పంచుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ మాట కూడా మీరు గుర్తు పెట్టుకొని ప్లాస్టిక్ నివారణ కోసం మీ వంతు మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గత నెలలో బనియాన్పల్లె పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈరోజు వాసవి పాలిటెక్నిక్ మన కళాశాల వివేకానంద గారి చికాగో సర్వమత మహాసభ ప్రసంగం జరిగి దాదాపు 132 సంవత్సరాలు ఒక ప్రోగ్రాం అనేది మన కాలేజీలో కూడా జరుపుకోవడం చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ సందర్భంగా మన కళాశాలకు వచ్చి ఇక్కడ ఫణీంద్ర గారు, తర్వాత మన డాక్టర్ గారు నాతో ఒక 4 days క్రితం ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. సో అందువల్ల ఈ ప్రోగ్రాం అనేది స్వామి వివేకానంద గారి ఉపన్యాసము, తర్వాత ఆయన మన సొసైటీకి ఎంత మంచి సర్వీస్ చేశారు, మన ఇండియాని ఏ పొజిషన్లో నిలబెట్టారు అని ఈజీ ఉంటుంది. కానీ ఈ స్వామీజీ వచ్చారు, డాక్టర్ గారు, పండితులు గారు ఈ ఏర్పాటు చేసి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ సభకు ఖచ్చితంగా వెళ్ళాలా, నాకైతే టైం లేదు, ఒక 30 minutes అయితే అవకాశం ఉంటుంది అని చెప్పారు మేడం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. తర్వాత ఇప్పుడు మేడం గారు ఈ యొక్క మన కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ నందు
ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వివేకానంద గారి గురించి వారు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేటువంటి వారికి ఇప్పుడు మేడం గారు ప్రైజ్ ఇస్తారు. తర్వాత మన కార్యక్రమం అంతా సదాగా జరుగుతుంది. కాబట్టి మేడం గారు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాండేరు కాలేజీ నందు ఫస్ట్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఈఈ ఫస్ట్ ఈఈ వాళ్ళు ఇక్కడ వచ్చి మేడం గారు మీదుగా బహుమతి అందుకుంటున్నందుకు విద్యార్థులందరూ ఎప్పుడైనా వారి కూడా ఇవ్వడం జరుగుతుంది.